హ్యారీ పోటరా? No. చూడు అట్లే ఉన్నాడు. Yeah, but he's cute. హ్యారీ పోటర్ లాగా ఉన్నాడు. Yeah. వన్ చెయ్యి ఏమైందిరా? పుష్పాలా అయిపోయింది. పుష్పాల కదా? Yeah. అవును, పుష్ప హ్యారీ పోటర్. Yes. ఈ ప్లాంట్ లోస్ లో తీసుకోయింది ప్రతి. ఇది ఏదే జీజీ ప్లాంట్ అంట. దీనికి ఎక్కువ లైట్ అవసరం లేదు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు మేము యాపిల్ స్టోర్కి వెళ్తున్నాము. యాపిల్ స్టోర్కి ఎందుకు అంటే హనీగానికి ఒక కొత్త ల్యాప్టాప్ కావాలంట. అంటే హోంవర్క్స్ చేసుకోవడానికి అంతా కూడా కొంచెం ఇబ్బంది అవుతుందంట. ఇంతకుముందు ఐప్యాడ్తో చేసుకుంటా ఉన్నింది, అది కొంచెం ఫాస్ట్ అవడం లేదంట. సో దానికోసమని ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకురావడానికి వెళ్తున్నాము. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్తూ మాట్లాడదాం. ఫుల్ ఎండ ఉంది, ఓకేనా? ఈరోజు వీకెండ్ కాబట్టి మేము నలుగురు కలిసి వెళ్తున్నాము. యాక్చువల్గా అంటే జిన్నుతో ఉన్న ల్యాప్టాప్ కూడా పాపము అది వర్క్ చేయడం లేదు. ముందుది ఏందన్న నీతో ఉంది, మ్యాక్బుక్ ఎయిర్ ఉంది కదా, అది వర్క్ చేయడం లేదు. ఇప్పుడు ఇంట్లో ఇంకోటి మమ్మీతో ఉంటే ఒకటి తీసుకోయింది ల్యాప్టాప్. కాకపోతే మా జిన్ను కూడా తీసి అలా అది ఇంకా ఏమైనా చెప్పాలి ప్రాబ్లము, జస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఛార్జ్ అవ్వడం లేదు. సో కాకపోతే మీ స్కూల్లో చూపిస్తే అది అవ్వదు ఇంకా అన్నారు కదా. వాళ్ళు ఇంకేస్ రీప్లేస్ చేస్తే అవుతున్నారు, లేకపోతే మోస్ట్ లైక్లీ అవ్వదు అన్నారు. సో 3 years కన్నా ఎక్కువ వర్క్ చేయదు, ఎట్లా కొత్త తీసుకోండి అన్నారు. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. జున్ను కూడా ఒకటి కొత్త తీసేయాలా. ప్రస్తుతానికి అయితే హనీగానికి ఇప్పుడు తీసేద్దాము, తర్వాత జున్నుకి ప్రో కొనియాల్సి వస్తుంది తర్వాత. సో అది విషయము. ప్రస్తుతానికి అయితే ఇంకెక్కడికి ఉంటుంది 6 వరకు కదా ఈవినింగ్ అది స్టోర్, యాపిల్ స్టోర్. ఈరోజు యాపిల్ స్టోర్ 6 వరకు అనుకుంటా. చూసినారు? చూడలేదు. కాకపోతే ఆయన ప్రాబ్లం లేదు, ఇంకా 2:30 కదా ఇప్పుడు. ఏరా ఈ మాల్లో మనుషుల కన్నా ఇవి డాగ్స్ ఎక్కువ ఉన్నాయి. భలే ఉన్నాయి డాగ్స్. ఎన్ని డాగ్స్ ఉన్నాయంటే ఇక్కడ అంతా చూడండి, ఫుల్ డాగ్స్ తీసుకొచ్చినారు. భలే ఉన్నాయి. పార్కింగ్ లాట్ నుంచి డైరెక్ట్గా యాపిల్ స్టోర్కి వచ్చినాము. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనకు కావాల్సినవి తీసుకుందాం. ఇదే యాపిల్ స్టోర్. మనకు కావాల్సిన మ్యాక్బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకు ఏం చేస్తున్నారో మ్యాక్బుక్ ఎయిర్ చూస్తూ ఉంది. మ్యాక్బుక్ ఎయిర్ ఇది మ్యాక్బుక్ నియో అని కొత్తగా వచ్చింది. ఇందులో ఫోన్ చిప్ పెట్టినారంట. సో ఇదైతే అవసరం లేదు ప్రస్తుతానికి మనకి. మ్యాక్బుక్ ఎయిర్ చూస్తున్నాం మేము. మ్యాక్బుక్ ఎయిర్లో ఇది 13 inches, ఇది 15 inches. 15 inches కావాలంటా ఉంది హనీగాడు. 15 inchesలో ఇక్కడ M5 చిప్ ఉంది. M5 + 16 GB 512 GB SSD ఉంది. కాకపోతే మేము M5 కాకుండా M4 చూస్తున్నాము. కొంచెం రేట్ కూడా తక్కువ అవుతుంది. ఇదైతే 1300 అవుతున్నారు. ఇక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు, ఇంకా ఎవరు రాలా, వాళ్ళే వస్తారంట. ఈ స్టోర్లో అన్ని లేటెస్ట్ వర్షనే ఉన్నాయి. M5 చిప్ ఉంది. కాకపోతే మేము కొన్ని డేస్ ముందు కాస్కోలో చూసినాము. కాస్కోలో M4 చిప్ మనకు కావాల్సినది $800-900 వస్తూ ఉన్నింది అనమాట. కాకపోతే ఇక్కడ M4 చిప్ అడిగితే వాళ్ళు లేదు, ఇక్కడ ఓన్లీ డిస్ప్లేలో కానీ ఆన్లైన్లో కానీ ఓన్లీ లేటెస్ట్ వర్షనే ఉంటాయి ఈ స్టోర్లలో అంటున్నారు. అందుకోసమని ఒకసారి మనం కాస్కోలోకి వెళ్ళేసి అదే M4 చిప్ది ఒకసారి చూద్దామని అనుకుంటున్నాము. ఆన్లైన్లో చూస్తే ఆన్లైన్లో కనిపించడం లేదు, ఇన్స్టోర్లోనే కొన్ని ఉంటాయి. సో ఇన్స్టోర్లో మనకు ఉన్నాయేమో ఒకసారి చూసేసి వద్దాం అనుకుంటున్నాము. కాస్కోకి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇదైతే మనకి $1300 అవుతుంది. సో ఎక్కువ అన్నమాట. $1300 అంటే 800 1000 లోపల అయితే ఓకే మనకు, హనీగాని కోసమే కాబట్టి. అదే మళ్ళీ జున్నుకి అయితే కొంచెం ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, కానీ హనీగానికి ఇప్పుడే అవసరం లేదు. మళ్ళీ హనీగాని కాలేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ వేరే కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే కాస్కోకి వెళ్దాం, అక్కడ ఎట్లుందో పరిస్థితి చూద్దాం. కాస్కో పోయే దారిలో ఇక్కడ డచ్ బ్రోస్కి వచ్చినాము. ఇందులో డ్రింక్ బాగుంటుంది, అది హనీగానికి చాలా ఇష్టము. జున్ను బానికి
స్టార్ బక్స్ తీసుకుంటావా? ఈ డచ్ బ్రౌస్ లో డ్రింక్స్ చాలా బాగుంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏది తీసుకుంటుందో హనీగాడ్ నాకు తెలియదు. Could I get a medium water, please, with blue raspberry, coconut, and vanilla, and with coconut milk? And do you have blue popping boba? No. And then what other flavors do you have? Strawberry mango. Could I have strawberry, please? And that'll be it. Did you have the app? I did. That Did you pen. want, can I just ask you an option? Alright, have a good day. Thank you. ఇప్పుడు హనీ ఇప్పుడు ఏం ఆర్డర్ చేసిందో అది మొత్తం అంతా చెప్తుంది. A medium water మీడియం వాటర్, జస్ట్ వాటర్, ఉత్త వాటర్. with blue raspberry, coconut, and vanilla, coconut milk, and popping boba, strawberry. Yeah, that's what honey got. at వద్దా, Dutch నువ్వే Bros. అది నువ్వు చేసుకున్నావు నాన్న అది? Well, I saw. డైరెక్ట్ డ్రింక్ అట్లా ఉండదా నీకు? Bleh. ఓకే. It's like a custom. Yeah, I saw Water. someone online. వాటర్ లో నా అది? వాటర్ లో బాగుంటుందా? Yeah. Thank you. Thank you too. సో ఇదే హనీ డ్రింక్ ఇది. Yes. ఇది చూడండి, ఇట్లా ఇట్స్ లిటరలీ వాటర్, బ్లూ కలర్, కోకోనట్ మిల్క్ అండ్ దెన్ ఈ పాపింగ్ బోబా. Yes. ఎంత Okay. అది? $4. వాటర్ కి, కలర్ వాటర్ కి $4. A usual drink is $7. యా, మరి అంటే డిస్కౌంటెడే కదా. Yeah, ఓ ఎందుకు చాలా డిస్కౌంట్ అప్పుడు? because it's water. It's water. Because మామూలుగా అయితే వేస్తాం మిల్క్. దీంట్లో Coffee. మిల్క్ కూడా ఉంది, it's కాఫీ. coffee. ఓకే. Okay, try it. You like it? It's very coconut-y Coconut. and sweet. సమ్మర్ టైంలో ఇది ఎక్కువ తీసుకుంటారు. అట్లానే జునుగానికి స్టార్ బక్స్ కావాలంట. ఇక్కడ పక్కనే స్టార్ బక్స్ ఉన్నింది, స్టార్ బక్స్ కి వచ్చినాం. Yes. I know it says. Oh wait, why I- does it say 18? I know because it's a drive-through. It's a drive-through. Drive through, okay. It's right there. నేను ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాను. చేసినావా నువ్వు? యా, ఓకే. డైరెక్ట్ తీసుకోవడమేనా? ఎస్, అంటే అబ్బి అని చెప్పాలా? ఇదేనా? ఎస్. Did he go forward? ఓ నువ్వు Okay, చెప్తావా? okay. అయ్యో. Did he? It's a pickup order. Like it's a mobile order. Yeah, under what name? Abby. ABHI. Alright. Looks like we received the order. We're still working on it right now, but you can. Okay, thank you. Yeah, no problem. సేమ్ అదా? వైట్ చాక్లెట్ మోకా. అది కాదు, వేరేది. Finally, Daddy memorized your order and didn't change it. I've been getting that order since 5th grade. Did you know that? Oh, it's in. Oh, that's not my order. ఫర్ అభి? Yes. ఓకే. అంతేనా? So yeah, look at that. థ్యాంక్ యూ. ఇది జునుగాని కాఫీ అంట. ఏంద్ర అది? ఇది కూడా ఒక కస్టమ్ ఆర్డర్ యాక్చువల్ గా. అవునా? ప్లస్ చాలా కష్టం గా నేను చెప్పాలా? చెప్పలేను. సో ఆన్లైన్ లో yeah, it's just like చూస్తున్నావా? coffee and then milk and then cold foam pretty much. And it's just sweet గా ఉంటుంది Yeah. కొంచెం అంతే. Yeah. మామూలుగా తీసుకుంటా వైట్ చాక్లెట్ Mocha మోకా. frap, yeah, but అది వద్దా? yeah, ఓకే. అది చాలా. సరే, ఎప్పుడైనా పోదామా కాస్కోకి? No, can we go to Tesso? ఎందుకురా మళ్ళా? Tesso. ఎందుకే? Because మాకి ఇది కావాలి. మళ్ళా అది close చేస్తారు నీకు కాస్కో మళ్ళా. We still have 2 hours. దాని టైం తీసుకోవాలి టెస్సోలో. We want Sonny Angel. మొన్ననే మీరు పోయేసి వచ్చారు కదా మళ్ళా? Smiskies. And Smisky. Both. మొన్న పోయేసి వచ్చారు కదా మళ్ళా మీరు? You have to buy it this time. Yeah. మీరు ఒకసారి మేము ఒకసారా? Yeah. ఆ ఎట్లా ఆన్ ద వే లోనే ఉన్నాం. ఆ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, $10 $12 అని. ఈసారి టర్టిల్ చిప్స్ మనకు కావాల్సిన ఫ్లేవర్ వచ్చినాయే లేదు. అవే చిప్స్ లాస్ట్ టైం మనకు అయితే నీకోసం పోయే తప్పదు, వాళ్ళ కోసం వద్దులే, నీకోసం పిలిచిపోతా. ఆ చిప్స్ కావాలంటివి కదా. ఓన్లీ ఇప్పుడు పోయేది ప్రతి కోసమే, పిల్లల కోసం కాదు. అస్సలు కాదు. ఇది టెస్సో అంట. ఈ టెస్సోకి లాస్ట్ టైం కూడా చూపించినాం కదా వీడియోలో. Yeah. వీళ్ళకి ఈ టెస్సో అంటే ఇష్టం. ఇందులో చిన్న చిన్న బొమ్మలు. I come here at least once a week. ఒక వీక్లో ఒకసారి 2 సార్లు వస్తూనే ఉంటారు వీళ్ళు. ఇది ఒక ఏషియన్ స్టోర్. It's okay. You don't have to tell me. ఇవన్నీ ఉంటాయి ఇట్లా చిన్న చిన్నవన్నీ, బ్లైండ్ బాక్సెస్. ఇట్లా ప్రతి ఒక్క ఇష్టమైన ఒక చిప్స్ ఉంటాయి ఇక్కడ. టర్టిల్ చిప్స్, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఉంటుంది, మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో ఐస్
ఇందులో ఈ ఐఫిల్ టవర్ భలే ఉంటుంది. తాజ్మహల్ ఉండింటే తీసుకుంటాను నేను. తాజ్మహల్ అట్లా ఉంటే భలే ఉంటాను. బాగుంది కానీ ఇది ఆయన బాగాలేదు. ఈ స్టోర్ ఇక్కడ ఇంతకుముందు ఉండేది కాదు, ఒక 6 months ముందు పెట్టారంతే. ఒక 6 months అయింది అంతే. ఇంతకుముందు అయితే ఎక్కడో ఉన్నాయి, వేరే పెద్ద సిటీలో ఉన్నాయి, అక్కడంతా ఫేమస్. మన సిటీకి అయితే కొత్తగా వచ్చింది. ప్రతి కావాల్సిన టర్టిల్ చిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయంట. నాకైతే ఇష్టం లేదు ఇవి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఒకటి ఇష్టం నాకు, మ్యాంగో ఐస్ బాగుంటుంది. ఇదే అనుకుంటా ఫ్లేవర్. అదేనా ఫ్లేవర్? తీసుకున్నది అడగల్ హనీకి తెలుసా అని. ఈ స్టోర్ అయితే చాలా పెద్ద స్టోరు, అన్నీ దొరుకుతాయి. ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, కిచెన్ సామాన్లు దొరుకుతాయి, అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఉంది మ్యాంగో ఐస్, ఇది $5 అంట. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే నాకైతే ఈరోజు అయితే వద్దు. ఇక్కడ మ్యాంగో ఉంది, అక్కడ స్ట్రాబెరీస్ ఉంటాయి. ఇదే అనుకుంటా కదా అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్ అవుతా ఉంది. కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మధ్యన ఎందుకు అది ఒక్కొక్కసారి ఫేమస్ అయింది. కానీ ఇది బాగా ఫిల్లింగ్ ఉంటుందా బాగా? పైన లేయర్ బాగుండదు, లోపల అయితే బాగుంటుంది. ఇప్పుడు వద్దు, నాకైతే వద్దబ్బా. వద్దా? అయిందా నాన్న? తీసుకున్నారా? ఇక్కడ తీసుకోవాలన్నా? No. ఏం తీసుకున్నారు? ఏంద్రా ఇది? ఇది సేల్ లో ఉంది. జస్ట్ లెగో లాగా, స్నూపీ. లెగో లాగానా? యా. ఎందుకు? ఎవరికి ఇది? ఎన్ని ఉన్నారు ఇట్లాంటివి? డైరెక్ట్ గా ఇదే ఉంది కదా, కెమెరానే ఉంది కదా నీతో. నువ్వు నాన్న బ్లైండ్ బాక్స్. బ్లైండ్ బాక్స్ అయితే యా. ఎవరు పిలిచిన్నారు? సార్ అదేంటి అంతేనా? ఊరికే మరి అక్కడ టైం అవుతుందన్నా, కాస్త క్లోజ్ చేస్తారు. పోదబ్బా. ఇది మమ్మీ, ఇది మా ఊరి పేరు శాన్ అంటోనియో. ఇది టెక్సస్ స్టేట్లో ఉంటుంది. వీళ్ళు ఇక్కడ క్యూలో ఉన్నారు. అయిందరా? ఈ బ్యాగ్ ఒకటి బాగా ఇస్తారు కదా. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా కాస్కోకి వెళ్తున్నాము. అక్కడ పోయి ల్యాప్టాప్ తీసుకుంటే ఇంకా ఈ రోజుకి పని అయిపోతుంది. ఇది జిను గారు తీసుకున్న బ్లైండ్ బాక్స్. అని ఇది అయితే బ్లైండ్ బాక్స్ కాదు కదా. నువ్వు చిన్న పిల్లనారా అవన్నీ తీసుకొని? హ్యారీ పాటరా? చూడు అట్లే ఉన్నాడు. హ్యారీ పాటర్ లాగా ఉన్నాడు. వన్ చెయ్యి ఏమైందిరా? పుష్పాలాగా అయిపోయింది. పుష్పాల కదా. అవును, పుష్ప హ్యారీ పాటర్. కరెక్ట్ చెప్తాడు. ఇది చూడండి, రియల్ హెయిర్ లాగా ఉంటుంది, ప్లాస్టిక్ కాదు. అవును. Wait, I like it a lot. బాగుందా? So cute. బాగుంది, హ్యారీ పాటర్ లాగే ఉంది. పుష్పాల. లాస్ట్ వీడియోలో మనము ఉద్దిపప్పు వడ అని చేసినాం కదా, ఉద్ది వడ అని. చాలా మంది అన్నారు ఉద్దిపప్పు అంటే ఏదో అనుకున్నాం, మినపప్ప అని. సో మేమైతే ఉద్దిపప్పు అని చిన్నప్పటి నుంచి అనేవాళ్ళము. ప్రతి వాళ్ళైతే మినపప్పే అంటారు. సో కొంతమంది మినపప్పు గారెలు అంటున్నారు. మేమైతే మినపప్పు వడ లేదా ఉద్ది వడ అంటాం. ఎక్కువ ఉద్ది వడనే అనేది మేమైతే. స్టైల్ ఇట్లాంటి స్టైల్ వాళ్ళందరూ మినపప్పు అంటారేమో. మేదు వడ అని కూడా అంటారు. మేదు వడ కూడా అదే కదా, సేమే కదా. అంటే స్టైల్ అనే వాళ్ళు కాదు కానీ నార్మల్ గా ఏరియాని బట్టి అది అట్లా అంటారు. మామూలు హోటల్స్ లో మేదు వడ అనే రాస్తుంటారు కదా. హోటల్స్ లో మేదు వడ అంటారు, మేము ఉద్ది వడ అంటాము, మినప్పు గారెలు అంటారు. ఏమైనా కూడా అంతే, తినేకే ఆ ప్లేస్ బట్టి. జునుగడ ఇందాక ఈ పుష్ప హారీ పాటను కొనింది కదా. చూడండి ఇది. లుక్, ఎవరో జుట్టు బిగినారనుకో, ఇట్స్ మ్యాగ్నెట్. మొత్తం వచ్చేస్తుంది తలకాయ అంతా. మ్యాగ్నెట్. I didn't know. అసలు ఎందుకు పెట్టినారో I don't know. Maybe it's because you can move the eyes. No. No, you can't. I don't understand. ఎందుకు పెట్టారు? I don't know. I feel like I know. కార్లో ముందు పెట్టేసుకో. Yes. లాస్ట్ కి అన్ని తిరిగి మళ్ళా మన కాస్కోకే వచ్చేసినాము. ఇక్కడ పోయి చూద్దాం ల్యాప్టాప్ ఉందా లేదా. ఇదే మన ఇంటికి దగ్గరలో ఉన్న కాస్కో. ఈ ఊర్లో దాదాపు 3-4 ఉన్నాయి, అందులో ఇది మనకి దగ్గర.
ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడే ఉంటాయి ఎలక్ట్రానిక్స్ అన్ని. ఇక్కడ ఉంటాయి మన ల్యాప్టాప్స్ అన్ని. ఇక్కడ కూడా చూస్తే మనకు M4 చిప్ అయితే లేవు, అన్ని లేటెస్ట్వే ఉన్నాం. M5 ఉన్నాయి చూడండి. M5 లేదు అంటే ఇది నియో ఉంది. నియో వద్దనుకున్నాం మనము. సో ఇది చూస్తే 13 ఇంచెస్, హనీ ఏమో 15 ఇంచెస్ కావాలంటా ఉంది. అది కూడా సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోతా ఉంది. 15 ఇంచెస్ అయితే 1300 అవుతా ఉంది M5ది. అదే M4ది అయితే 1000కి వచ్చేది. ఇది 512 GB. But I think 13 should be fine. 13 ఓకే అంటావా? I think so. మామూలు పిల్లలందరూ 13 ఇంచెస్ యూజ్ చేస్తారు. ఇట్లా హై స్కూల్ వర్కే కదా. కానీ అది మనకు బెస్ట్ బైలో కూడా ఉన్నాయి కదా, M4 ఉన్నాయి, ఆన్లైన్లో కనిపిస్తుంది కదా. యా ఉన్నాయి అని చదువుతున్నారు కానీ చూడాలి. మొన్నటి వరకు ఉండే ఇక్కడ ఇది 800 ఏమో ఉండే, 200 డిఫరెన్స్ వస్తుంది, 250 డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు చూసే లేవు కదా, ఆన్లైన్లో లేవు, ఇన్ స్టోర్ లేవు. సో ఇంకా అవి రావేమో, ఇంకా ఓన్లీ లేటెస్ట్ అయినాము M5. కానీ అది ఎంత అవుతుంది ఇప్పుడు? 1100 ప్లస్ ఒక $1200 అవుతుంది. ఏది ఇదైతేనే, ఇదైతే నీకు ఇదైతే దాదాపు అంటే $1400 అవుతుంది. ఈ $1400 అవసరమా అని చూస్తూ ఉన్నాము. నీవు అయితే వద్దనుకున్నాము కదా, నీవు అయితే వేస్ట్ కదా. అదేదో మొబైల్ చిప్పే అంటే ఐఫోన్ చిప్పే పెట్టినారు దానికి అంటారు. స్లో అయితే మళ్ళీ బాగుండదు, స్లోగా ఉంటే. అది సరిగ్గా తెలియదు. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది అది నియో అనేది. సో మనకు సరిగా తెలియదు. సో ఇదా లేదంటే ఆన్లైన్లో అయితే అమెజాన్లో కూడా M4 ఉన్నాయి, లేదా బెస్ట్ బైలో కూడా ఉన్నట్లా ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది. అంతే కదా, ఒకసారి చూద్దాం నాన్న. మళ్ళీ ఎందుకు ఒకేసారి ఇప్పుడే డిసైడ్ చేసుకోవడము. బెస్ట్ బై కూడా ఒకసారి పోయి రేపు అట్లా చూద్దాము. ఇవైతే ఇంక ఉంటాయి ఇక్కడ. ఇంకా మళ్ళీ ఒకవేళ అక్కడ లేకపోతే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ అయినా కూడా తీసుకోవాల్సిందే. అంతే కదా ప్రతి ఇంకా చూద్దాంలే రేపు అట్లా చూసి ఒకసారి ప్రస్తుతానికి అయితే ఆ ల్యాప్టాప్లో ఏవి కూడా మాకు అంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నాము. కాకపోతే ఖచ్చితంగా అయితే కొనిస్తాను రేపు. అట్లా బెస్ట్ బైకి ప్లస్ అమెజాన్లో కూడా ఉంటాయి. కొంచెం ఒక 200-300 తగ్గినా కూడా కొంచెం తగ్గినట్టే కదా మనకు. అంటే మళ్ళీ జిండోకి అయితే ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్నదానికి ఎందుకు లే అనేసి జస్ట్ హోంవర్క్, చిన్న హోంవర్క్స్ చేసుకోవడానికి అంతే. సో అంత ఎందుకు లే అని అనుకుంటున్నాం. ఒక ఇంక దొరకకపోతే అది తీసుకోవాల్సిందే, ఏం చేయలేము ఇంకా. సో ఈరోజు అయితే ఇంకా వద్దు, అది రేపు చూద్దాం. ఓకే కదా, రేపే తీసుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ గోల్డ్ బార్స్ కూడా ఉన్నాయి. మామూలుగా అయితే మొన్నటి వరకు లేకుండా ఇప్పుడు ఒక గోల్డ్ బార్ వచ్చేసి 4790 ఉంది. ఇది ఒక ఔన్స్ ఉంటుంది. ఒక ఔన్స్ అంటే 33 గ్రామ్స్. 33 గ్రామ్స్ 4790. ఇంకా ఇందులో అయితే ఏమీ అవసరం లేదు, మొన్ననే వచ్చింటిమి. ఏమి తీసుకున్నావు? ఇవి మొన్న తీసుకున్నా గ్రేప్స్ బాగుంటున్నాయి, మొన్న తీసుకున్నావు. అయిపోయినాయి అవి? అవి అయిపోయినాయి, టోటల్ అయిపోయినాయి. ఇది చూడు బాగానే ఉంది. అది బాగా చూపి బాగాలేవన్నా, నాకన్నా మంచి చూపించాలా నువ్వు ఇప్పుడు. అసలు బాగాలేదు. ఇదే బాగుంది, ఎల్లో ఉన్నాయి. బాగా లేదు, అది చూడు కింద అంతా పోయినాయి. ఇదే బాగుంది. ఇదే అవన్నీ పోయినాయి. ఇది చూడు, ఇవి బాగున్నాయి చూడవచ్చు. బాగుంది. నా సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది, నీ సెలెక్షన్ కూడా బాగుంటుంది. నా సెలెక్షన్ అసలు బాగుంటుంది. ఇవైతే గ్రేప్స్ అయితే చేసుకుని ఏంటిది అవి? కూలింగ్ పిల్లో అండ్ కూలింగ్ త్రో. కూలింగ్ పిల్లో. కూలింగ్ పిల్లోనా? Yeah, feel it. కానీ ఇట్లాంటి సేమ్ నీతో పింక్ కలర్ లేదా? Yeah, but that one's no. That's actually blue. Heating. It's blue that's heating. This is cooling. Mine is కూల్ red. కి మామూలుగా మన ఇంట్లో అది ఉంది, ఏసీ ఉంది. ఓకే, AC. వద్దు నాన్న, అవసరం లేదు నాన్న. No, we should get it. నీది బ్లాంకెట్ అయితే ఓకే. ఇది బెడ్షీటా? ఇది బ్లాంకెటా? Yeah. Bitch. No. It's a blanket. బ్లాంకెట్ కదా, బ్లాంకెట్ అయితే ఓకే, కానీ అది వద్దు. No, I think this is worth it too. ఎంత అవి? 15 and 17. My bracelet. 15 and 17. Yeah. అదైతే ఇదైతే ఓకే నాన్న, అది వద్దు నాన్న. ఇదే బాగుంది యాక్చువల్గా. చూడు చల్లగా పుట్టే ఇట్లా బాగుందో. చల్లగా ఉంటే ఇచ్చా. Kind of heavy. అవునా, ఇది చల్లగా ఉంది. ఇది కూడా అంతేనా? కూలింగ్. Yeah, cooling. Wait, what? ఇప్పుడు సమ్మర్ వస్తుంది రెడీ అన్ని రే అన్ని వేడిగా ఉంటాయి. My bracelet. సరే ఓకే, తీసుకో. ఇందులో ఈ సోప్స్ కూడా కావాల్సినవి.
సో ఇవి అవేవో తీసుకున్నారు పిల్లలు, ఇంకా అంతే, ఇంకా చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా రాన్న ఇవి వేస్తేమో అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నారా? No. అంత చల్లగా ఉంటే జలుబు చేస్తుందిరా. Keep in mind, folks, at self-checkout, we got 2 different Place your item in the I tray put area. my item in the tray. 18, 49, It's on sale. There's Red. soap. 3, ఓపెన్ అవుతుంది చూస్తూ 7, 89. 1,000. And even if we did do it, we would have like our own. సో మొత్తానికి దేనికోసమో వచ్చి ఇవన్నీ తీసుకున్నాం. మెయిన్ పని జరగల. ఎట్లా ఇప్పుడే పోదామా అక్కడ బెస్ట్ బైకి రేపా? No. I'm tired. కదా ఇంక ఈరోజు అవ్వదు. Let's just go. రేపు చూద్దాం. Yeah. వెళ్ళిపోదాం మరి. Yeah. లేదా ఆన్లైన్లో ఫుల్ చూద్దాం నాన్న ఈరోజు బాగా. Yeah. మన తర్వాత అప్పుడు కరెక్ట్గా డిసైడ్ చేసుకొని ఏ స్టోర్కి పోవాలా అనేది తెలుస్తుంది. కాస్కోలో మేము వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాము. 800కి 900 కూడా కాదు, 800 750కి ఆ M4 చిప్ బాగుంటా ఉండింది. అప్పుడే తీసుకున్న బాగుంటా ఉండ. మరీ ఎక్కువ రేట్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నాతో ఉండేది M4 చిప్ కాదు, M2 చిప్స్ నాతో ఉండేది. M2 నాకు వీడియో ఎడిటింగ్కి దానికి అంతా కూడా ఫుల్ బాగా పనికి వస్తూ ఉంది. ఇప్పుడు పిల్లలు కదా వాళ్ళకి హోంవర్క్స్ ఒకటి అంతకన్నా యూజ్ ఉండదు. ఈ బ్లాంకెట్ అయితే తీసుకున్నారు వీళ్ళు, ఫుల్ కూలింగ్ ఉంటుందంట. ఇది Yeah, చల్లగా ఉంది. ఉందా? Yeah. ఎట్లా వస్తుందా కూలింగ్ దాంట్లో? I don't know. It's the material. Like it's actually really cold. అవునా? హనీగంది కూడా అంతేనా? అది Yeah, pillow the pillow. తీసుకుంది. It's in the back. కాస్కో తర్వాత వీళ్ళు ఈ టార్గెట్ కి, ఈ డాలర్ ట్రీకి అన్నిటికీ తిరుగుతూ ఉన్నారు. I literally cannot fit through this door. వీళ్ళిద్దరిని టార్గెట్ లో డ్రాప్ చేసినాను. వీళ్ళు టార్గెట్ లో పని చూసుకొని మన డాలర్ ట్రీకి పోయినారు. ప్రతిని లోస్ లో డ్రాప్ చేసి నేను ఈ పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తా ఉన్నా. ప్రతి లోస్ లోకి పోయి ఏవో కొనుక్కొని వస్తూ ఉంది. ఏవో షర్ట్ తీసుకొని వస్తూ ఉంది. ఇక్కడ లోస్ ఉంది, ఇందులో డ్రాప్ చేసింది. ఏం చెట్టు అది? బాగుందా? జీజీ దీని పేరు. జీజీనా? జీజీ $30 ఏమంటే. సరే నువ్వు కూర్చోవచ్చు, పట్టుకోవాలా? ఆ చెట్టు ఏమి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఏంది జీజీనా? జీజీ ఇంటికే కదబ్బా అందరిగా. ఇప్పుడే అన్ని తిరిగి ఇంటికి వచ్చినాం. వచ్చేటప్పుడు తిన్నాము దోశ ఏదో. ఈ ప్లాంట్ లోస్లో తీసుకోయింది ప్రతి. ఇది ఏదే జీజీ ప్లాంట్. జీజీ ప్లాంట్ అంట. దీనికి ఎక్కువ లైట్ అవసరం లేదు, మామూలుగా ఇండోర్ లోపల పెట్టేసి ఎక్కువ లైట్ లేకపోయినా కూడా మనకి బాగుంటుందంట. ఏదైనా కార్నర్ లో లైట్ తక్కువ ఉన్నప్పుడు ఇది బాగా అంటే సరిపోతుంది. ఇది $30 అంట. చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉంటుంది, దొరకలేదు. సో ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటానేమో. పెరుగుతుందా బాగా పెద్దగా? అంటే కొంచెం హైట్ అవుతుంది కానీ ఇంకా అంటే దొరికేదే పెద్ద దొరికితే బాగుంది. $30 చిన్నగా ఉంది. అక్కడెక్కడ కార్నర్స్ లో కానీ ఎక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్ లో పెడదాం. ఏం చేస్తున్నారు? ఉందా కూల్ ఉన్నట్లేనా? అసలు ఎందుకు పోయినాం రా బయటికి? మనకు అదే మనకి ఫాస్ట్ గా అది $1,000 1,100 అనుకున్నాం కానీ ఇది ఈజీగా కదా. ఇవే ఊరికి అనవసరంగా అదే మంచిదే వస్తుండే, M5 చిప్టే వస్తుండే. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ అది తీసుకొని ఉంటే. కానీ హనీకి మ్యాక్బుక్ తీసిస్తానన్నాను, ఖచ్చితంగా తీసిస్తాను. రేపు ఖచ్చితంగా ఈ టైం కల్లా ఉంటుంది. ఒకవేళ చూస్తాము బెస్ట్ బైలో ప్లస్ అమెజాన్లో అంతా కూడా చూస్తాము. అవి ఇది మనకి M4 చిప్ దొరకకపోతే ఇంకా ఖచ్చితంగా పోయేసి కాస్కోలోనే తీసుకుంటాం. ఎందుకంటే మనం ఒక్కసారి మాట ఇస్తే మనం మాట తప్పని అంశం కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఆ విషయము. సో కొనిస్తానన్నాను, కొనిస్తా అంతే. రేపు ఈ పాటికి హనీగారి చేతిలో మ్యాక్బుక్ ఉండాలి.
జున్నుకి ఇప్పుడే అవసరం లేదు. జున్నుతో ఆల్రెడీ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా ఉంది పాపము. ఫస్ట్ అది రిపేర్ అవుతుందో లేదో చూసి దాని తర్వాత కొత్త కొనాలా వద్దా అని తెలుస్తుంది. సో అది విషయం. ఇప్పుడు ఈరోజు అయితే అది తీసుకుందాం అనేసి పోయి ఏవేవో తీసుకున్నాము. అంటే మరీ మనం $300-400 ఎందుకు ఎక్కువ పెట్టాలా అని మేము తిరుగుతున్నాము. మేము ఇంత డిసైడ్ చేసుకుంటున్నాము. లేదంటే తీసేసుకుంటా అంటే మెయిన్ మాకు అంటే నా బడ్జెట్ 900-800 ఉండే. అది పోయి డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంక కుదరలా. లాస్ట్ మంత్ కూడా ఉండింది కదా. లాస్ట్ టైం పోయినప్పుడు మనం ఎప్పుడు చూసినాము యాక్చువల్లీ అది ఉన్నట్టే బాగుంటుంది. సరిపోతాండ. సరే అయినా కూడా రేపు చూస్తాం. ఎక్కడ ఒకటి ఉంటుంది, దొరుకుతుంది. సో అది విషయము. ఇదైతే ఒక చిన్న వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు Bye. మళ్ళీ 3 days గ్యాప్ వచ్చింది ఈ వీడియోకి ముందు వీడియోకి. వీళ్ళకి హాలిడేస్ వస్తాయి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాము అందరము. అప్పుడు మళ్ళీ బాగా డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. No, it's every other day. It's every other day. We know this. other day. Every other day. నేను చేస్తాను సింగల్. Nobody will watch it. Every other day is better. అంత సేమ్ లేదు. నన్నే చూసేది అందరూ. Oh. నేను సింగల్ చేస్తే ఎవరు చూడరంట. Le- చూద్దాం అది కూడా. Chudru.